మన స్పెషల్ చూసారా? ఇగో బాదం చెట్టుకి అరటిగెల. అయితే లాస్ట్ టైం నేను అరటికాయలు గెల ఈ కట్ చేసేసి తీసుకెళ్ళినా కదా, ఈ కొన్ని అయితే మా వాచ్మెన్ వాళ్ళు తెంపుకోరు, ఈ 4 ఉన్నాయి కదా అని చెప్పి తెంపుకెళ్ళినా. ఇగో ఇంత పెద్ద గెల వచ్చింది మన అరటి చెట్టుకి. ఇగో అరటి గెల. అట్లనే వంకాయలు చూడండి, వంకాయలు తెల్లేమో అనుకుంటే వంకాయలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వంగ చెట్లు కాదండి, వంగ మాన్లు అయిపోయినాయి మన ల్యాండ్లో. ఫస్ట్ ఎప్పుడు పెట్టినా అప్పటి నుంచి ఇప్పటికి వస్తూనే ఉన్నాయి ఈ కాయలు. అయితే పెట్టిన చాలా కాకుండా ఇంకో చాలా పెరుగుతుంది. అట్లనే మునక్కాయలు చూడండి ఎన్ని కానీ వెళ్ళినాయో మునక్కాయలు. అట్లనే మామిడి పండ్లు వెళ్ళినాయి, మామిడి పండ్లు. ఇవేమో కూరలోకి వేసుకుందాం అని చెప్పి అవి తెంపుకున్నా, అంటిమాడికాయలు. అట్లనే కరివేపాకు తెంపుకున్నా. వచ్చినప్పుడల్లా ఎంత తెంపుకున్నానంటే మళ్ళీ వచ్చే వరకు ఉంటుంది ఆ కరివేపాకు. 2 కాయలు రాలిపోయింటే అవి ఎందుకు పడేయడం, తీసుకెళ్తే ఏదైనా కూరలో వేయచ్చు కదా అని తీసుకున్నా. అట్లనే ఇగో మన చెట్లు మల్లి మొగ్గలు, పూలు చూడండి. అసలు వస్తేనైతే ఎంత ఆనందంగా ఏదో ఒకటి కూరకి వెళ్తాయి. ఏదో ఒకటి మనకనే కాదు, ఏ రైతైనా సరే పంట పెట్టుకుంటే ల్యాండ్లోకి అంటే ఆ పంట చేలోకి వచ్చి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనం తీసుకెళ్తాం, తింటుంటాం. సేమ్ అట్లనే మనం చెట్లు పెట్టినప్పటి నుంచి, చెట్లు పెట్టడమే కాయలతో పెట్టినాము మామిడికాయలు. అవి వస్తూనే ఉన్నాయి. అట్లనే ఎన్ని పండించినాం మనం వెళ్ళైతే. ఇంకా ఇప్పుడు ఎండలు కాబట్టి ఎక్కువ వేయలేకపోయినా, వర్షాకాలం అయితే అన్ని రకాలు మన ల్యాండ్లో చూస్తారు ఫ్లవర్స్తో సహా. అయితే ఈరోజు మన ల్యాండ్లో వెళ్ళినవి ఇవే. ఇంకా మొత్తం చెట్లన్నీ ఒక రౌండ్ వేసుకుంటూ తిరిగిన. వాతావరణం అయితే చల్లగా ఉండే, కాయలు గీలు అన్నీ మస్తయినాయి, చెట్లు కూడా మస్తయినాయి, మంచిగా ఉన్నాయి. చూస్తుంటేనైతే మంచిగా ఆహ్లాదంగా హ్యాపీగా మనము పెంచుకుంటూ మనం డెవలప్ చేసుకుంటాం కదా, మస్తు అనిపించింది.